ఎప్పటికీ నా అర్చనవే. ఏమండి? ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి అనుభవం లేకపోయినా నీకు ఉద్యోగం ఇస్తున్నాను. మా డాడీ ఎంత గ్రేటో తెలుసా? అమ్మా, ఇవాళ పార్క్ లో ఎంత బాగా ఆడుకున్నామో తెలుసా? వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఎవరిక్కడా? చెప్పండి, ఏం కావాలి సార్? అదిగో అదెంత? అది 200 సార్. ఏంటి 200 రూపీసా? మరీ ఎక్కువగా ఉందే. ఇదెంత? అది జస్ట్ 150 సార్. మరి ఇది? ఇది 125 సార్. దీని మీద 10 రూపీస్ ఆఫ్ ఉంది. ఆహా, 110 ఉంటుందా అది? ఇవన్నీ కాదు కానీ అదెంత? అది జస్ట్ 175 రూపీస్ సార్. మరి ఇది? ఇది 500 రూపీస్ సార్. అమ్మో, 500? ఏది చూపించమంటారు సార్? ఇది కాదు, ఇది చూడండి. అసలు మీకేం కావాలి సార్? గిఫ్ట్ కావాలి. ఏం కావాలో చెప్పండి. అదెంత ఇదెంత అంటారేంటి? అంటే చూడొద్దా? నా ఉద్దేశం అది కాదు సార్. అయినా ఇన్ని చూసారు కదా, అసలు కొనేదేమన్నా ఉందా అని. ఏ, ఆఫ్టర్ ఆల్ సేల్స్ గర్ల్వి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చూడండి, మర్యాద, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఆఫ్టర్ ఆల్ అంటే ఊరుకునేది లేదు. నన్నే అంత మాట అంటావా? ఎక్కడ మీ ఓనరు? ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. నీ అంతు చూస్తాను. ఎక్కడయ్యా ఓనర్? ఎక్కడా? సార్, ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం అవటం ఏంటి? ఇది నా వైపు వేలు చూపించి మరీ మాట్లాడుతుంది. చూడండి, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇది గిది అంటే మాత్రం ఊరుకునేది లేదు. సౌందర్య, సార్, నా తప్పేమీ లేదు సార్. ఆ పెద్ద మనిషి ఇందాకటి నుంచి అదెంత ఇదెంత అంటూ న్యూసెన్స్ చేస్తున్నాడు. విన్నావా ఓనరు? గిఫ్ట్ కావాలి, ధర ఎంత అని అడిగితే వేలు చూపిస్తుందా నా వైపు? పైగా నీ కళ్ళ ముందే న్యూసెన్స్ చేస్తున్నానంటుంది. నాలాంటి కస్టమర్లు ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? అయ్యో, అదే మాట సార్. ఎంత మాట అన్నారు సార్? సౌందర్య, కస్టమర్ అంటే దేవుడితో సమానం. సారీ చెప్పు. సార్, నేను తప్పు చేయలేదు. అదంతా నాకు అనవసరం. మర్యాదగా సారీ చెప్పు. నేను చెప్పను సార్. చెప్పకపోతే నువ్వు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. నేను పనిలోంచి పీకి పారేస్తాను. చూసారా ఎంత పొగరో? మీ కాళ్ళ ముందే తోకాడిస్తుంది. సౌందర్య, ఆఖరిసారి అడుగుతున్నాను, సారీ చెప్తావా లేదా? చెప్పను. అయినా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. వస్తాను సార్. పనిచ్చేదాకా కాళ్ళు పట్టుకుంటారు. కాస్త కాన్ఫిడెన్స్ పెరిగితే చాలు, పొగరుతో తల ఎగరేస్తారు. ఇలాంటి వాళ్లను పీకి పారేయాలి సార్. ఇలాగే, అప్పుడు గాని బుద్ధి రాదు.
డాడీ 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 ఎవరు బాబు నువ్వు? నా పేరు బన్నీ. మా డాడీ కోసం వచ్చాను. మీ డాడీనా? ఎవరు? అడుగో ఆ రామునే మా డాడీ. డాడీ డాడీ బన్నీ నువ్వు ఇక్కడికి? నీకోసమే వచ్చా డాడీ. నువ్వేమో అక్కడికి రావడం లేదు కదా, అందుకే నేనే మీ ఇల్లు వెతుకుంటూ వచ్చేసా. ఒక్కడివేనా? నాకేమైనా భయమా? డ్రైవర్ తీసుకెళ్ళు అని ఇంటి గుర్తులు చెప్పాను, తీసుకొచ్చేసాడు. బన్నీ పో డాడీ. నీ దోస్తు కటిఫ్. ఎందుకు నాన్న? లేకపోతే ఏంటి? నువ్వు రావు, నాతో ఆడుకోవు, మరెలాగా? అంటే బన్నీ కొంచెం పనుండి. ఏంటా పని? ఈ బన్నీ కంటే ఎక్కువ? కాదులే. మరైతే ఈ బన్నీకి సారీ చెప్పు. సారీ. ఓకే. అయినా బన్నీ నువ్వు ఇంత సడన్ గా? అయ్యో డాడీ, మర్చిపోయావా? మా స్కూల్ డే ఫంక్షన్ ఉంది. అమ్మ నువ్వు రావాలని చెప్పానా లేదా? చెప్పావనుకో, కానీ మీ అమ్మ అమ్మ ఓకే అంది. అయితే సరే, నేను వస్తాను. వస్తాను కాదు, తప్పకుండా రావాలి. లేకపోతే తెలుసు కదా, ఈ బన్నీ కోపం వస్తుంది. అమ్మో వద్దులే, మా బన్నీ బాబు కోపం వస్తే నేను తట్టుకోగలనా? దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. తప్పకుండా రావాలి. ఓకే, ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్. బాయ్. డ్రైవర్ పోరి. పెద్దాడా, ఆ పిల్లాడు గాయత్రీదేవి కొడుకమ్మా. మరి మిమ్మల్ని డాడీ అని? మాట్లాడవేరా? గాయత్రీదేవి కొడుకు నిన్ను డాడీ అని పిలుస్తున్నాడేమిటి? అంటే అది బన్నీ చిన్నపిల్లాడు కదా, తనకి డాడీ లేడని ఫీల్ అవుతుంటే నేనే డాడీ అని పిలవమన్నాను. ఏమిట్రా నువ్వు అంటుంది? అలా పిలిపించుకుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారో నువ్వు ఆలోచించావా? బన్నీ నన్ను అలా పిలవడం వాళ్ళందరికీ ఇష్టమే. బావగారు? అవును, రంగారావు గారు, జానకమ్మ గారు నాకు గాయత్రికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్లే కనుక్కున్నారట, గాయత్రికి కూడా ఇష్టమేనట. అందుకే ముందుగా నన్ను చెప్పమన్నారు. అది మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళొచ్చి పెళ్లి విషయం మాట్లాడతామన్నారు. అర్థమైందిరా. చెప్పమ్మా, నువ్వేమంటావు? పెద్దాడా, గాయత్రి మన కుటుంబానికి ఎంతో సహాయం చేసింది. అలాంటి ఆడది నీతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడింది అంటే అంతకన్నా కావాల్సిందేముందిరా? అవును బావగారు, అత్త ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక్క రూపంలో తప్ప గాయత్రక్క అన్ని విధాలుగా అర్చనక్కలాగానే ఉంటుంది అని. అలాంటి ఉత్తమురాలి ఇంటి పెద్ద కోడలుగా వస్తే నిజంగా మాకు సంతోషమే. అమ్మా సూర్య, అనుమానాలతో అపార్థాలతో దూరంగా ఉన్న నన్ను మీ తమ్ముణ్ణి మళ్ళీ ఒకటిగా చేసిన దేవత ఆ గాయత్రి. అలాంటి దేవత నాకు అక్కగా రాబోతుంది అంటే నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పెద్దాడా, ఆ పసివాడు నిన్ను నోరారా డాడీ అని పిలుస్తుంటే నాకెంత ముచ్చటేసిందో.
బాలవాకు బ్రహ్మవాకు అంటారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు భార్యగా ఈ ఇంటి పెద్ద కోడలిగా గాయత్రి రావడం నిజంగా నీ అదృష్టం రా. కాదు, మనందరి అదృష్టం. నాన్న, ఏంటమ్మా? ఇవాళే కొత్త ఉద్యోగంలో చేరుతున్నాను. నన్ను దీవించండి నాన్న. చల్లగా ఉండు తల్లి. వంట చేసి అన్నీ అక్కడ రెడీగా పెట్టాను. మొదటి రోజు కదా, సాయంత్రం నేను తిరిగి వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో. పాలు స్టవ్ మీద ఉన్నాయి. కాఫీకి డికాషన్ కూడా వేసి పెట్టాను. సరేనా? ఏం నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వేనా అని. ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయావు? అనుభవాల్లోంచి పాఠాల్ని నేర్చుకుంటున్న దాన్ని కదా. మార్పు సహజమేగా. సౌందర్య, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలనుకుంటున్నందుకు సంతోషంతో నా గుండె ఉప్పొంగిపోతోంది. కానీ నువ్వేమనుకోనంటే ఒక్క మాట చెప్తానమ్మా. చెప్పండి నాన్న. గతంలో ఏం జరిగిందో, నువ్వెలా ఉన్నావో పూర్తిగా మర్చిపో. మారిన పరిస్థితులకు అనుగుణంగా. అర్థమైంది నాన్న. అహంభావంతో మిడిసిపడే ఆ సౌందర్య ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడు మీ ముందు నిలబడింది ఆకలి విలువని, కన్నీటి విలువని, బతుకు విలువని, మనిషి విలువని, మనసు విలువని తెలుసుకున్న ఓ సరికొత్త సౌందర్య. ఇక మీద నా వల్ల ఎవ్వరికీ ఎలాంటి సమస్య రాదు. నా కాళ్ల మీద నేను నిలబడే ఈ ప్రయత్నంలో నిజాయితీగా ఉంటాను. చిరునవ్వుతో అందరిలోనూ కలిసిపోతాను. ఆ చిరునవ్వుతోనే అందరినీ నాతో కలుపుకుంటూ పోతాను. మనుషుల్లో మనిషిగా, మనసున్న మనిషిగా జీవితాన్ని కొనసాగిస్తాను. వెళ్ళొస్తాను నాన్న. మంచిదమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. నా పేరు సౌందర్య. ఇవాళే జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఓ సౌందర్య, కమాన్. ఇదేనమ్మా నీ సీటు. మొదటి రోజు కాబట్టి చెప్తున్నాను. నీ జాబు డిస్పాచ్ క్లర్క్. అంటే రోజు వచ్చిన లెటర్స్ని రిసీవ్ చేసుకొని ఆయా సెక్షన్స్కి పంపించాలి. అలాగే ఆయా సెక్షన్స్ నుంచి వచ్చిన లెటర్స్ని పెండింగ్ లేకుండా డిస్పాచ్ చేసేయాలి. అదిగో అదే మన మేనేజర్ గారి ఛాంబర్. ఇంపార్టెంట్ ఫైల్స్ని తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఆయన చేత సంతకాలు పెట్టించాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. చూడు, నేను ఈ సెక్షన్కి ఇన్ఛార్జిని.
నీకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నన్నే అడుగు. అలాగే మేడం. గుడ్. అదిగో ఇవాళ డిస్పాచ్ చేయాల్సిన ఫైల్స్. వెళ్ళి మేనేజర్ గారి సంతకాలు తీసుకో. అలాగే మేడం. అవును, నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? ఏదో కొంచెం ఉంది మేడం. కొంచెం కాదమ్మా, పూర్తిగా రావాలి. త్వరగా నేర్చుకో. ఓకే మేడం. ఏంటో ఈ కాలంలో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా ఉద్యోగాలకు వచ్చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఉండవు, ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇలాంటి వాళ్ళతో ఎలా వేగాలో ఏంటో. చిచి. సార్. గుడ్ మార్నింగ్. ఆర్ యూ సౌందర్య? ఎస్ సార్. ఇన్ఛార్జ్ మేడం గారి ఫైల్స్ మీకు. ఓకే, చూసి సంతకం చేసి పిలుస్తాను. చూడు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసేవాళ్ళు కూడా. అండర్స్టాండ్? ఎస్ సార్. ఇవి డిస్పాచ్ ఫైల్స్, తీసుకెళ్ళు. ఇవి ఈ రోజే డిస్పాచ్ కావాలి. అలాగే సార్. నవ్ యూ కెన్ గో. హలో మేడం. హలో కృష్ణప్రసాద్ గారు, బాగున్నారా? బాగున్నాను. అవునా, అలాగా. రియల్లీ మీరు చెప్పేదాకా నాకు తెలియదు సార్. లేకపోతే ఈ ఉద్యోగంలో మీరు చెప్పారు కదా, కొంచెం కూడా డిలే చేయను. నేను చూసుకుంటానులేండి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో కృష్ణప్రసాద్ గారు, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సౌందర్య, నీ గురించి కృష్ణప్రసాద్ గారు అంతా చెప్పారమ్మా. నేను అర్థమైంది మేడం. నాకు ఈ ఉద్యోగం లేదు అని చెప్తారు, అంతేగా? నో, నీకు ఈ పోస్ట్ సరైంది కాదని చెప్పడానికే వచ్చానమ్మా. నువ్వు మలేషియాలో ఎంబీఏ చేసావట కదా, కృష్ణ గారు చెప్పారు. అంత గొప్ప క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నువ్వు ఇంత చిన్న ఉద్యోగం చేయడానికి. అంటే తను మీతో చెప్పింది నా క్వాలిఫికేషన్స్ గురించా? అవును. ఇంకేం చెప్పారనుకున్నా? అది అది లేదు, ఇది లేదు. రా.
నీలాంటి తెలివితేటలున్నది డిస్పాచ్ క్లర్క్గా కాదు, అకౌంట్స్ ఇన్ఛార్జ్గా ఉండాలి. ఇదే నీ సీటు. కూర్చో. టాలెంట్ లేని వాళ్ళంటే నాకెంత చిరాకో, టాలెంట్ ఉన్న వాళ్ళంటే నాకు అంత అభిమానం. కానీ మేడం, మేనేజర్ గారితోనే కదా, నేను చెప్తానులే. యూ ప్రొసీడ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్.